అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2 సర్కిల్స్లో ఉన్నటువంటి మన డిపార్ట్మెంటల్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితున్నే. బై కండక్టింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ మెటీరియల్ అండి. అందరికీ తెలిసిన విషయమే. సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ చాలామంది అన్ని డివిజన్స్లోనూ, ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లోనూ అటు ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నారండి. ఇది ఏంటంటే, మొన్న నేను మీకు ఏదైతే ఆన్లైన్ లాంగ్ టర్మ్ క్లాస్ అనేది 7th డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నానని చెప్పానండి. ఇంకా మీరు ఏదైనా వివరాలు కావాల్సిన ఫీజు గురించి, దాని గురించి కూడా అన్నీ నాకు ఫోన్ చేయొచ్చండి. నా నంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి. 4th డిసెంబర్ 2025 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. 7th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఐ విల్ గివ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లాసెస్, టైమింగ్, ఎవ్రీథింగ్ అండి. ఆల్మోస్ట్ అందరికీ నాకు ఫోన్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి కానీ ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టానండి. అయితే ఈ సక్సెస్ టిప్స్ అని ఒక పాయింట్ తీసుకోవచ్చండి మనం. బికాజ్ 2019 నుంచి దిస్ ప్యాటర్న్ వాజ్ టేకెన్ అప్. దట్ మీన్స్ కండక్టింగ్ పిఏఎస్సి ఎగ్జామ్ అండ్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్సి ఎగ్జామ్స్ ఉంది. దానికి దే హ్యావ్ చూజన్ సర్టన్ ప్యాటర్న్. కాబట్టి వాల్యూమ్ PO Guide Part 1, PO Guide Part 2, Volume 6 Part 3, Volume 7, లైక్ దట్ MTS ఎగ్జామ్కు అడిషనల్గా మనకు Volume 5 ఉండడం, ఇవన్నీ ఉంటాయండి. అయితే దీంట్లో మనము ఫ్రమ్ ది బిగినింగ్, ఇఫ్ యూ డూ ప్రాక్టీస్ అండ్ బీ రెడీ విత్ ద సిలబస్, దట్ మీన్స్ మ్యాథ్స్లో PASA దీంట్లో రీజనింగ్కు 20 మార్క్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. బట్ మ్యాథ్స్ చాప్టర్స్ ఆర్ 8 ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ అండి. 8 చాప్టర్స్, ఇక్కడ 20 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. కనుక 20 + 20 40 మార్క్స్ వీ కెన్ గెట్ అండి. మీరు దయచేసి ఎవరైనా ఇప్పుడు 1/1/2026 మనకు PASA ఎగ్జామ్కు మీరు క్వాలిఫై అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఇప్పటి నుంచి రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్, తర్వాత కోడింగ్, డీకోడింగ్, ఇంకా సిట్టింగ్ బై ది బై అనేటటువంటివి, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో మిస్ కావడం, మిస్సింగ్ నంబర్స్ కనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. మీకు అవైలబుల్ ఉన్నప్పుడు రీజనింగ్ ఏదైనా ఉంటే మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇక రీజనింగ్ ప్రాక్టీస్ చేసి మనం రెడీగా ఉంటే, ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇంకా రాలేదు కదండి, మేబీ మే 2026లో ఉంటుంది. పోస్ట్మెన్ MTS ఎగ్జామ్ కూడా జూన్ ఆర్ జూలైలో ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలో కూడా ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్. ఈ రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ కూడా మీరు రెడీగా ఉంటే ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను మనకి ఇచ్చినటువంటి 8 చాప్టర్స్లో ప్రాక్టీస్ చేస్తే మీరు ఇక్కడ ఈ 20 40 మార్క్స్కు మీరు కనుక 40కి 40 తెచ్చుకోగలిగారంటే PASAలో డెఫినెట్గా మీది నేమ్ సెలెక్షన్ లిస్ట్లో ఉంటుందండి. బికాజ్ ఏదైతే మనకు PO Guide Part 1, PO Guide Part 2, తర్వాత ఏదైతే మనకు IT మోడర్నైజేషన్ అండ్ బేసిక్ టర్మినాలజీ, తర్వాత ఇంకా మనకు ఉన్నటువంటి ఈ ఫారిన్ మాన్యువల్, Volume 7, Volume 6 Part 3, Volume 6 Part 1, ఈ PASAకు ఉన్నటువంటి సిలబస్ అంతా అందరికీ ఒకటే కదండి. అది పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు అండి. అంటే ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అన్నట్టుగా అలాగే ఉంటుంది. 1 or 2 మార్క్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు అండి, అంతకు మించి ఉండదు. ఇఫ్ యూ గెట్ 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 40, దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. గోయింగ్ ఆన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అండి. ఏదైతే మీకు ఉందో రీజనింగ్ గురించి, మీకు యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు ఈ మధ్య, అంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనకు వీలైనండి వీడియోస్ కూడా చేస్తానండి రీజనింగ్ గురించి అండ్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అండి. అలాగే పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ అండ్ MTS ఎగ్జామ్స్ కూడా మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, ఇక్కడికి వచ్చేసరికి 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. కనుక మనకు మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ 8 చాప్టర్స్లో మీరు కూడా పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ అండ్ MTS ఎగ్జామ్కి ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎలిజిబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. నేను ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసినా అప్పుడప్పుడు మ్యాథ్స్ చాప్టర్స్ అండ్ రీజనింగ్ గురించి కూడా టచ్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేస్తానండి. తర్వాత మ్యాథ్స్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకు వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ టైం కనుక దట్ విల్ వర్కౌట్. జీకే అనేది, జనరల్ నాలెడ్జ్ అనేది కామన్ టు ఆల్ అండి, అందరికి కూడా కామనే ఉంటుంది. ఆ పాయింట్స్ జీకే ఎట్లా ఇస్తున్నాను,
లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగిన తర్వాత నుంచి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఆ తదుపరి పరిణామాలు అంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ వాట్ ఆర్ ది అబ్నార్మల్ సిగ్నిఫికెంట్ మూమెంట్స్ కానివ్వండి, ఏదైనా మనకు దేశంలో జరిగినటువంటివి అలాంటివి స్పోర్ట్స్ విషయంలో కానీ, పాలిటిక్స్ విషయంలో కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయంలో కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు కూడా అప్పుడప్పుడు గ్యాదర్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. దీని గురించి నేను కూడా స్పెషల్గా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తానండి. దిస్ ఈజ్ మై సజెషన్ అండి, బికాజ్ సో మెనీ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. ఐ థింక్ ఈసారి 1/1/2026 నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎగ్జామ్కు పోస్ట్ మ్యాన్ స్టాఫ్ చాలామంది ఎలిజిబుల్ అవుతారండి నాకు తెలిసి. ఎందుకంటే మధ్యలో మనకు 1 ఇయర్ గ్యాప్లో జనవరి దాటిపోయింది అపాయింట్మెంట్స్ అన్నప్పుడు. అప్పుడు ఆ 1 ఇయర్ రాస్తున్న వాళ్ళంతా కూడా ఈ ఇయర్ ఎలిజిబిలిటీ కిందకి వస్తారు కాబట్టి ఇది చేయండి. అలాగే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ అండి. అలాగే 7th డిసెంబర్ నుంచి మనము ఆన్లైన్ లాంగ్ టర్మ్ క్లాసెస్ ఉండి రీజనబుల్ ఫీనే ఉంటుందండి. అబ్నార్మల్గా ఏమి ఉండదు. 10,000-15,000 అట్లా ఏమి ఉండదండి. రీజనబుల్గానే ఉంటుంది. దట్టు ఐ విల్ అలౌ 2 ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేయొచ్చు అని కూడా చెప్తానండి. మీకు పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఢిల్లీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో పోస్ట్మెన్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ పిఏ ప్రమోషన్ పొందే మన సర్కిల్స్కి తిరిగి రావాలనేది నా ఆశయం అండి. దానికి నేను నాకు తగిన కృషి ఇస్తాను. మీరు 2 ఇయర్స్కి ఎలిజిబుల్ అవుతారా, నెక్స్ట్ ఇయర్ ఎలిజిబుల్ అవుతారా అన్న కానీ యూ స్టార్ట్ టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఇదండి తీసుకుంటే మీకు ఒక మంచి ఫౌండేషన్ వస్తుందండి. దిస్ ఇస్ ఓన్లీ మై సజెషన్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ టు యూ. దీన్ని మీరు మీకు తెలిసినటువంటి గ్రూప్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ సర్క్యులేట్ చేయండి. ఎందుకు అంటే అందరికీ తెలియాలి, అందరికీ ఇది ఉపయోగపడాలనేది నా కాన్సెప్ట్ అండి. మనము సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ నా గ్రూప్లో నన్ను సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళతోనే వైడ్ పబ్లిసిటీ వస్తుందండి ఎవ్రీథింగ్. ఇంకొకటి నేను పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎస్పీలు ఎస్ఎస్పీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే మీరు కోఆపరేట్ చేయండి, అందరికీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చేసుకోమనండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి టు గెట్ ది నాలెడ్జ్. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.